నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులే అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరైనా కబ్జా చేస్తే దాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉండి వారే కబ్జాదారులుగా మారుతున్నారు. లోకల్గా మనదే అధికారం అంటూ రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ సెంటర్లో కోట్ల విలువ చేసే కాస్ట్లీ భూములను కొట్టేస్తూ దోచేసుకుంటున్నారు. గచ్చిబౌలి కార్పొరేటర్ ఆగడాలు బహిర్గతమవుతూ ఉన్నాయి. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నిబంధనల్ని తుంగల తొక్కి భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి. ప్రభుత్వ భూమిలోనే ఇల్లీగల్ నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. రైట్, మనం చూస్తూ ఉన్నాం. షేర్లింగంపల్లి జోనల్ పరిధిలో ఉన్నటువంటి గచ్చిబౌలి డివిజన్ కేశవనగర్ ప్రాంతం అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారుతూ ఉంది. ఇక ఇదే తరహాలో ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి అంటున్నారు స్థానికులు. కోట్ల రూపాయల విలువైనటువంటి భూములపై నిర్మాణాలు ఇలా సాగుతుండగా నిర్మాణదారులు నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారు అని స్థానికులు వాపోతున్నారు. గోపనపల్లి పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 124లో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మనం చూస్తున్న విజువల్స్ లోపల గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు స్థానికులు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ సంబంధించినటువంటి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అధికారులకు ఎందుకు మౌనం పాటిస్తున్నారనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నగా మారింది. ప్రభుత్వ భూమిపై జరుగుతున్న ఈ నిర్మాణాలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజల నుండి డిమాండ్ వస్తూ ఉన్నది. అనుమతులు లేకపోయినా సరే నిర్మాణాలు ఆగకపోవడం వెనుక భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని, ఒక్కో భవనానికి లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రైట్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల అధికారుల పలు ఫిర్యాదులు అందుకున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు జరగకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్, దీనిపై మరింత సమాచారం మన సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అసలు కార్పొరేట్ ఆగడాలు, ప్రభుత్వ భూమిని రక్షించాల్సినటువంటి కార్పొరేటరే ఇలా అక్రమ ఇల్లీగల్ పనులకు తెరలేపారని వినిపిస్తూ ఉన్నది. అసలు ఏం జరిగింది? గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉన్నారో, గంగాధర్ రెడ్డి దాదాపుగా దీనికి సంబంధించి కూడా కార్పొరేటర్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రథమ పౌరుడిగా చెప్పుకుంటారు. గ్రామ స్థాయిలో సర్పంచిన దీనికి సంబంధించి కూడా ప్రథమ పౌరుడుగా చెప్పుకుంటారు. సో ఆ కార్పొరేటర్ పరిధిలో వచ్చేటువంటి ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, సర్వే నంబర్ 124 గచ్చిబౌలిలో మొత్తం మీద దాదాపుగా దీనికి చూసుకున్నట్లయితే 8 నుంచి 9 అంతస్తులు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయో ఆ భవనాలకి ఎక్కడ కూడా ఎంఆర్ఓ కావచ్చు, లేదంటే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా కన్నెత్తి అటువైపు చూడని పరిస్థితి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి సబ్ రిజిస్టర్ ఏ విధంగా రిజిస్ట్రేషన్లు చేస్తారు, 8 నుంచి 9 అంతస్తులు అపార్ట్మెంట్లు ఉన్నాయో ఈ అపార్ట్మెంట్లు కడుతున్నారు. కట్టిన తర్వాత అమాయక ప్రజలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నట్లుగా కూడా సర్వే నంబర్ క్లియర్గా చెప్తున్నాయి. కానీ ఎక్కడా కూడా అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే బీజేపీ కార్పొరేటర్గా ఉన్నటువంటి గంగాధర్ రెడ్డి ఈ ఆగడాలు ఒకచోట అని కాదు, దాదాపుగా మొత్తం మీద షేర్లింగంపల్లి చుట్టూ ఉన్నటువంటి కొన్ని కాలనీలో, మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే కేశవ నగర్తో పాటు ఎన్టీఆర్ నగర్లో కూడా సోఫా కాలనీలో ఇదే పరిస్థితి, ఇదే తంతు కొనసాగుతుంది. అధికారులు మాత్రం ఎక్కడా కూడా అటువైపు చూడని పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మెయిన్గా దీనికి చూసుకున్నట్లయితే హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఆగడాలు ఉన్నాయో ఈ ఆగడాలన్నీ కూడా కొన్ని చోట్ల మాత్రం కూల్చేసిన పరిస్థితి కూడా చూసాం. కొత్తగా గవర్నమెంట్ దీనికి సంబంధించి కూడా భూభారతి కావచ్చు, లేదంటే ఇంకా వేరే వెబ్సైట్లు తీసుకొచ్చి రక్షణ కల్పిస్తున్నారో గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, లేదంటే ప్రైవేటు వ్యక్తులు కొనుక్కున్నటువంటి భూమికి రక్షణగా ఎన్నో కొత్త చట్టాలు తీసుకొస్తుంది ప్రభుత్వం పారదర్శకంగా
ఏదైతే సొంతగా కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఉండాలని కొత్త చట్టాలన్నీ తీసుకొస్తుంది. సో అవన్నీ కూడా తొంగలో తొక్కి కొత్తగా వేరే దారి ఎతుక్కునే అక్రమార్కులు ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. మెయిన్గా చూసుకుంటే ఈ సర్వే నంబర్ 124 గచ్చిబౌలి కార్పొరేటర్ ఎవరైతే ఈ ఆక్రమణకు గురి చేశారో దాదాపుగా 8 నుంచి 9 అంతస్తులు కడుతున్నాడు. ఈ కట్టినటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది రేపటి రోజున ఏదైతే అమాయక ప్రజలు ఉంటారో ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా సృష్టిస్తారు. లోన్లు ప్రాసెస్ కూడా వాళ్ళే చేస్తారు. బ్యాంకులతో కావచ్చు, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఎంఆర్ఓ కూడా అటువైపు షేర్లింగంపల్లి సంబంధించిన ఎంఆర్ఓ కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎక్కడ కూడా అటువైపు వెళ్ళని పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో గంగాధర్ రెడ్డి, ఈ గంగాధర్ రెడ్డి దాదాపుగా ఒక చోట కాదు చాలా చోట్ల కబ్జా చేస్తారు. ఎలా కబ్జా చేసి ఎక్కడ కూడా ఏదైతే లోకల్గా ఉన్నటువంటి మీడియాని మేనేజ్ చేస్తూ ఈ న్యూస్ పొక్కకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద భారీగా ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం రూపంలో రావాల్సినటువంటి ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని చెప్పి స్థానికులు కూడా దీని గురించి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ అక్రమ నిర్మాణం జరుగుతుందో అక్కడ పేద ప్రజలు పక్కన ఉన్నటువంటి పేద ప్రజలు ప్రారీ గోడ కూలి కూడా అక్కడ స్థానికుల మీద ఆ ప్రారీ గోడ పడిన పరిస్థితి ఉంది. అక్కడ చిన్న గాయాలైన పరిస్థితి ఉంది. అక్కడ ఏదైతే ఆ అపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి అయితే చూసాం. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదంటే ఎంఆర్ఓలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు కూడా అటు పక్క కన్నెత్తి కూడా చూడట్లేదు. ఎందుకు చూడలేదంటే దీనికి సంబంధించి మెయిన్గా అక్రమ సంపాదనకి అలవాటు పడిపోయి వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం కూడా ఏదైతే కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తుంది, ఏదైతే భూభారతి కావచ్చు, ఇలా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏదైతే సెక్యూరిటీకి సంబంధించి ల్యాండ్లకు సంబంధించి ప్రభుత్వ భూమిని రక్షించడం కోసమే ఇలాంటి కొత్తవన్నీ తీసుకొస్తాం. కానీ అక్రమార్కులు కూడా వేరే దోవ ఎత్తుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మెయిన్గా ఈ గంగాధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్గా ఉన్నారు. సో గచ్చిబౌలిలో దాదాపుగా లక్షలు పలుకుతుంది, గజం లక్షలు పలుకుతుంది. సో లక్షలు పలుకుతున్నటువంటి ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. ఎక్కడా కూడా పన్నులు కట్టని పరిస్థితి, పర్మిషన్స్ ఎక్కడ వస్తున్నాయి. మెయిన్గా అంత పెద్ద బిల్డింగ్ మనం వీడియోస్లో విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. 8 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నంత వరకు దానికి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి మెయిన్గా పర్మిషన్స్ బేస్ లెవెల్లోనే ఆగిపోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వ ల్యాండ్ అన్నప్పుడు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ ఎలా సబ్ రిజిస్టర్ దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేశాడు అనేది స్థానికుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి బీఆర్కే న్యూస్ ప్రతిరోజు కూడా ఈ అక్రమార్కులకు సంబంధించి నిర్మాణాల గురించి ప్రతిరోజు కూడా ప్లే చేస్తూనే ఉంది. మరోసారి ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు మధు. రైట్. మరి ఇన్ని సర్వేలు ఇన్నిసార్లు కూడా ఫిర్యాదు చేసినా కూడా మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు కావచ్చు, లేదా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కలిసి కుమ్మక్కై ఏదైతే అక్రమ సంపాదన మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయి ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఈ అక్రమ నిర్మాణాల వైపు వెళ్లకుండా కన్నెత్తి కూడా చూడకుండా స్థానికులు కూడా మొరబెట్టుకుంటున్నారు. ఏదైతే ఈ నిర్మాణం కూడా గట్టిగా ఉండదు, అంతా పైన చేస్తున్నారు. ఆ ప్రారీ గోడ ఏదవుతుందో ఆ ప్రారీ గోడ కూడా విడిగి స్థానికుల పైన పడిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి స్థానికుల నుంచి విపరీతమైనటువంటి దీనికి సంబంధించి కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్లు కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. సో అక్కడికి ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. సో ఏ రకంగా ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో గంగాధర్ రెడ్డి ఏ విధంగా దీనికి సంబంధించి మొత్తం కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడో అర్థమవుతుంది క్లియర్గా. సో దీనికి సంబంధించి హైడ్రా అధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మధు. రైట్. మనకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చినా, అలాగే హైడ్రా లాంటి కొత్త చట్టాలు వచ్చినా, హైడ్రా లాంటివంటి ఎన్ని వచ్చినా కూడా ప్రభుత్వ ఆస్తులకు, ప్రభుత్వ భూములకైతే రక్షణ కరువైపోయింది అన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఎవరైతున్నారో బీజేపీ పార్టీ కార్పొరేటర్, ప్రభుత్వ భూమిని రక్షించాల్సినటువంటి కార్పొరేటరే ఈ విధంగా అక్రమాలకు తెరలేపినట్టుగా తెలుస్తూ ఉన్నది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. 8 అంతస్తులు 9 అంతస్తులు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, కానీ దీనికి కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా కూడా చోద్యం చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు. ఎవరు కూడా
ఎందుకంటే అధికారం మనదే, అడ్డా మనదే అన్న రీతిలో ఈ గంగాధర్ రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ శేర్లింగంపల్లి మండలం ఎంఆర్ఓ స్పందన లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందంటున్నారు స్థానికులు. ఇటీవల కేశవ్ నగర్లో ఉన్నటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి అక్కడ భవనం కడుతుంటే ఆ గోడ కూలిపోయి పక్కనే ఉన్నటువంటి దంపతులకు గాయాలైనా కూడా ఇంటిపైన గోడబడి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఈ నాసీ రకం నిర్మాణాలతో ప్రజలకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా 8 నుంచి 9 అంతస్తులు నిర్మిస్తున్నటువంటి శేర్లింగంపల్లి, అలాగే ఎంఆర్ఓ కానీ శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేశవ్ నగర్తో పాటు ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీల్లో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై రాజేందర్ ఆర్డీఓ అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తక్షణమే భారీ అక్రమ నిర్మాణాలపైన విచారణ చేపట్టి నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు సహకరించినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడైతే ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. రైట్, చూసాం కదా శేర్లింగంపల్లి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.